పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో మీరు ఇష్టపడిన మీ ప్రియమైన పిల్లలతో కలిసి ఈ రాత్రి మీ మాటలలోని కొన్ని అంశాలను గురించి మేము మాట్లాడుకొనిచుండగా మాకు కావలసిన మీ ఓదార్పు మాటలు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, దూషింపబడుతున్న దేవుని వాదం, విరగబడిపోతున్న మతోన్మాదం. దూషింపబడుతున్న దేవుని వాదం, విరగబడిపోతున్న మతోన్మాదం. మన భారతదేశం ఒక ఉన్నతమైన దేశం. ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని ఒక చక్కటి భావజాలాన్ని కలిగిన ఉన్నతమైన దేశం మన దేశం, స్వతంత్ర భారతదేశం. ఈ భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం. చిన్నప్పుడు బడుల్లో మనం నేర్చుకున్న పాఠం. అంటే భిన్నంగా, రకరకాల అభిప్రాయాలతో, వివిధమైన మతాలతో, విశ్వాసాలతో ఈ దేశంలో ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమే. హైందవ సోదరులైనా, ఇస్లాం సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా మనమంతా భారతీయులం. భారత జాతి మనది. చిన్నప్పుడు బడిలో ప్రతిజ్ఞ చేశాం మనం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. అవును, బైబిల్ కూడా దాన్ని ఆమోదిస్తుంది. మనమంతా ఒక ఉదరము నుంచి పుట్టిన వారం. సహోదరుడు అంటే సహా ఉదరము నుంచి జన్మించినవాడు, ఒక తల్లి గర్భము నుంచి జన్మించినవాడు అని అర్థం. మనమందరం కూడా శాస్త్రీయంగా కూడా ఈరోజు మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది ఉంటుంది అందరిలో. మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ తల్లిలో నుంచి వస్తుంది, తల్లి. కనుక ఈరోజు ప్రపంచంలోని వివిధ జాతుల ప్రజలందరినీ కూడా ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశీలించి ఒక నిజాన్ని తేల్చి చెప్పారు. ఏంటంటే, మనందరికీ ఆది తల్లి ఒక ఆమె. ఒక ఆమె నుంచే మనమంతా జన్మించాము. ప్రియులారా, అంటే ఈ భావాలు మనకి ఏం చెబుతున్నాయంటే, మనమంతా అన్నదమ్ములం, సహోదరులం. కనుక ఇటువంటి గొప్ప బంధాన్ని ఈ దేశంలో కలిగి ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని విభజించి పాలించిన సమయాల్లో కూడా తరువాత మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో, భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అన్న ఒక గొప్ప ప్రణాళికతో వారు స్వతంత్ర పోరాటాన్ని చేశారు. ఎందరో సమరయోధులు దానికోసం ప్రాణాలను కూడా ఇచ్చారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, స్వతంత్రం ఊరకనే వచ్చింది కాదండి. ఎందరో ప్రాణాలు బలిగొన్నారు, ఎందరో రక్తాలు ఏరులై ప్రవహించాయి. అలాంటి సందర్భాలలో కూడా మనమందరం కూడా ఈ దేశ స్వతంత్రం కోసం మన పూర్వీకులైన వాళ్ళు పోరాటం చేశారు. మన తాతలు, మన ముత్తాతలు. ఈరోజు మన స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామంటే దానికి కారణం వారి కృషి. మంచిది. మరి బ్రిటిష్ వారి ఉక్కుపాదాల నుంచి మనం కాపాడబడ్డాం, చాలా సంతోషం. వారు చాలా రకాలైన ఇబ్బందులు భారతీయులకు కలుగజేశారు. మరి ఈరోజు మన భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950 సంవత్సరంలో మరి జనవరి 26 గణతంత్ర దినోత్సవం మనం చేస్తూ ఉంటాం ప్రతి ఏటా. దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, రాజ్యాంగం
యావత్తు కోట్ల మంది భారతీయులకి కూడా ఒక చక్కని రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చాడండి ఆ మహానుభావుడు. ఇంతకీ ఆ రాజ్యాంగానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా? సమానత్వం. సమానత్వం. అందరం చట్టం దృష్టిలో సమానులం, అందరం మనుష్యులుగా సమానపు హక్కులు కలిగిన వాళ్ళం అని కొన్ని ప్రాథమిక హక్కులు మనకి ఇచ్చారు. అందులో మీకు తెలిసినది రైట్ టు స్పీచ్, అంటే మన వాక్ స్వాతంత్రం ఈ దేశంలో ఉంది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇది కూడా ఒక హక్కు మనకి ఈ దేశంలో. అంటే ఎవరైనా తాము నమ్మిన ధర్మాన్ని, తాము నమ్ముకున్న మతాన్ని వాళ్ళు ఈ దేశంలో ధైర్యంగా ప్రకటించుకోవచ్చు. ఎంత మంచి రాజ్యాంగాన్ని చేశారండి. మీరు క్రైస్తవులు కావచ్చు, హైందవ సోదరులు కావచ్చు, ఇస్లాం సోదరులు కావచ్చు, మీరు నమ్మిన మంచిని, ధర్మాన్ని ప్రకటించుకోవచ్చు ఈ దేశంలో. ఈ దేశంలో ఎంత మంచి స్వేచ్ఛ. సౌదీ అరేబియాకి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు బైబిల్ పట్టుకోవడానికి వీల్లేదు తెలుసా. ఇతర ఏ మత గ్రంథాన్ని పట్టుకొని బహిరంగంగా ఉండడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు, ఇలాంటి సభలు పెట్టుకోవడానికి అనుమతులు లేవు. అవునండి. ఈవెన్ గల్ఫ్ దేశాల్లో కూడా ఏవో కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే మీరు కూడుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మీరు ఇటువంటి మత సంబంధమైన సభలు పెట్టకూడదనే నియంత్రణలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మన దేశం ఎంత గొప్ప దేశం. ఎన్నో భిన్నత్వాలు కలిగిన మనమందరం ఒక్క కుటుంబానికి చెందిన సోదరులంగా మనం నమ్మిన ధర్మాన్ని, మతాన్ని ఆచరిస్తూ ఏమండి ఒక గొప్ప హక్కును, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అందరం కలిగి ఉన్నాం. మంచిది, చాలా సంతోషం. నిజంగా స్వతంత్రం వచ్చిన తరువాత అందరికీ సమానత్వపు హక్కు, ఎవరు బానిసలు కారు, అందరూ ఉద్యోగాలలో సమానం, ఏమండి వారి జీవన విధానంలో వారి సమానత్వం, ప్రతి దానిలో మనిషికి హక్కు ఉంది అని ఎన్నో హక్కులను మనకి ఇచ్చారు. చాలా సంతోషం. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటి మనం పండగలు చేసుకుంటున్నాం ఈరోజు. మంచిదే. కానీ ఈ దేశంలో మత సంబంధమైన గొడవలు లేకుండా ఉన్నాయా? అది ఆలోచించండి. అంటే ఇంకా ఈ దేశంలో మతపరమైన విభేదాలు, ఏమండి మతపరమైన విభేదాలు అనగానే మత సంబంధమైన నాయకులకి ఏ గొడవలు లేవండి. పార్టీలు, ఏ పార్టీ వచ్చినా, అధికారంలోకి వచ్చినా, ప్రస్తుత కాంగ్రెస్ కావచ్చు, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినా ఆ ప్రభుత్వం అందరికీ సమానమైన అధికారమే ఇచ్చింది. కానీ ఇందులో కొందరు ఉంటారండి, ఆ కొందరే ఉన్మాదంతో నిండిన వాళ్ళు. ఉన్మాదం అంటారు దాన్ని. ఉన్మాదం అంటే ఒక రకమైన పిచ్చి. ఏంటి ఆ పిచ్చి? ఎదుట మతాన్ని దూషించాలి. ఇది అందరిలో ఉండదండి, ఇది ఎవరో కొందరిలో ఉంటుంది. మన భారతదేశంలో అందరం పరమత సహనాన్ని నేర్చుకున్న వాళ్ళం, సహిస్తాం. ఎవరెవరినైనా మనం సహించుకొని ప్రక్కన ఇరుగు పొరుగు వారుగా మనం బ్రతుకుతున్నాం. ఇలా బ్రతుకుతున్న ఈ సందర్భంలో మన మధ్యన చిచ్చు పెట్టేవాళ్ళు కొంతమంది బయలుదేరారు. ఆ బయలుదేరిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎలాంటి అభ్యంతరాలు కలుగు చేస్తున్నారు అనేది ఇప్పుడే ఒక ఏవీలో మీరు చూశారు. ఒకసారి మరలా ఆ ఏవీలో నేను మీకు చూపిస్తాను, చూడండి ఎలాంటి అభ్యంతరాలు కలుగు చేస్తున్నారు. ఏమండి ఇది అందరి మతాలలోనూ ఉన్నారు సుమ, నేను ఏదో ఒక మతాన్ని గురించి నేను చెప్పట్లేదు. ఇలా ఇతర మతాలను దూషించే వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నారు, హైందవ సోదరుల్లో ఉన్నారు, ఇస్లాం సోదరుల్లో కూడా ఉన్నారు. ఏమండి అందుకే ఏవీలో మీరు చూడండి, ఎందుకంటే మన అంశం దూషింపబడుతున్న దేవుని వాదం, విరగబడిపోతున్న మతోన్మాదం. ఈ అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రేమతో బైబిల్ ఇది ఒక మత గ్రంథంగా కాకుండా దేవుడు ఎంత చక్కటి మాటలు దీని గురించి చెప్పాడు అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు, ఎందుకంటే ఆలస్యం ఎందుకు కనుక. ఏమండి చూడండి దీంట్లో ఏం మాట్లాడుతున్నారు. ఏదో ఒక బైబిల్ బండారం అనే ఒక వచనం రాసి, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి. ఇది చూడండి, ఇది చూడండి. ఏమంటే మీరు విన్నారు, ఇలా అందరిలో చెప్తున్నాడు కదండి. క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం 2021 నాటికి. చూడండి ఈ వార్త కూడా 21 నాటికి భారత్లో ఇస్లాం క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం. మనం అంతా సోదరులం కదా, ప్రేమ కలిగిన వాళ్ళం కదా.
ఇంతకుముందు మీరు చూసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఇంతకుముందు మీరు చూసిన వ్యక్తి ఈయన ఒక పాస్టర్ గారు అండి. ఇదిగోండి ఈయన ఒక పాస్టర్. ఇంతకీ ఈ మతోన్మాదులు అడ్డుకొని ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తారు? ట్యాంక్ బండ మీద బైబిల్ పంచుతున్నాడండి. ఆయన చేస్తున్న పని ఏంటంటే, ట్యాంక్ బండ్ మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ నడిబొడ్డు. బైబిల్ పంచుతుంటే కొందరు ఏమండి చుట్టూ చాలామంది హైందవ సోదరులు ఉన్నారండి. వాళ్ళు ఎవ్వరూ ఏమి అనరండి ఎవరిని, కానీ కొందరు మాత్రమే పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారు. అన్ని మతాల్లో, మరలా చెప్తున్నాను, నేను ఒక మతాన్ని ఉద్దేశించి నేను చెప్పటం లేదు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు సుమ ఇలాంటి దొంగలు. ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు, ఇతర మతాలను దూషించేవాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. అటువంటి వారు నేను ఖండిస్తున్నాను, అలాంటి వారందరినీ. ఏమండి బైబిల్ పంచడానికి వెళుతున్నప్పుడు ఆయన అడ్డుకొని ఆయన ప్రక్కకు తీసుకుని వెళ్ళి ఆయన కొట్టారండి. వయసులో పెద్దవాడు, ముసలాయన. ఆయన పేరు స్వామి, పాస్టర్ స్వామి గారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. మేమందరం వచ్చాం హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయన చూడడానికి. ఏమండి బైబిల్ని దేశంలో పంచితే తప్ప? నేను అడుగుతున్నాను. ఈ దేశంలో బైబిల్ని మనం పంచితే తప్ప? ఏం తప్పు కాదే. తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఆ చిత్రీకరించే వాళ్ళే ఉన్మాదులు. చిత్రీకరించే వాళ్ళే ఉన్మాదులని చెబుతున్నాను నేను. నీకు తెలిసిన మంచి నువ్వు పుస్తకం రూపంలో పంచుతావు, కరపత్రాలు వేసి పంచుతావు. మంచిని చెప్పు. మంచిని చెప్పడానికి దేశంలో ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కానీ వైషమ్యాలు, మత సంబంధమైన కల్లోలాలు, రిలీజియస్ రైట్స్ అంటారు వాటిని, ఇటువంటి వాటిని సృష్టించేవాళ్ళు చట్టరీత్యా నేరస్తులు. ఏమండి చట్టరీత్యా నేరస్తులు. ఓకే, ఈయన బైబిల్ పంచుతున్నందుకు నేరస్తుడని చెప్పి అడ్డుకున్నారు, కొట్టారు. చాలామంది దాన్ని అనుకూలంగా దాన్ని తీసుకొని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు కూడా, హైందవుల్లో కూడా దీన్ని ఖండించిన వాళ్ళు ఉన్నారు. తప్పు కదండి. ఒక సీనియర్ సిటిజన్ పెద్ద ఆయన పట్టుకొని మీరు ఆ విధంగా కొట్టడం, ఆయన ప్రాణాంతకంగా మీరు చేయటం తప్పు అని. ఓకే, ఇప్పుడు నేను మరొక విషయాన్ని నేను మీకు చూపించాలి అనుకుంటాను. ఏంటి ఆ విషయం అంటే, ఇప్పుడు ఇది చూడండి దయచేసి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నారండి. ఏం కనబడుతున్నారు మనకి? ఇక్కడ ఒక వ్యక్తి, ఈయన హైందవ సోదరులుగా కనబడుతున్నారు. ఎందుకంటే ఆయన వేసుకున్న బట్టలు. ఏమండి ఓకే, ఈయన ఏం చేస్తున్నారు సాక్ష్యం మనం చూద్దాం. ఒక ఇంగ్లీష్లో ఉన్న ఒక భగవద్గీతనండి నడి రోడ్డు మీద ఎక్కడో కూడా ఆయన చెబుతారు, మీరు చూడండి, పంచుతున్నాడు ఆయన రోడ్డు మీద ట్రాఫిక్లో. ఇద్దరు భార్యాభర్తలకు అందజేస్తున్నారు ఆయన. And I'm very happy that they got Gita today. Where do you all stay? Sorry? Gachibowli. Gachibowli is very famous in Hyderabad. వాళ్ళు గచ్చిబౌలికి చెందిన వాళ్ళు అండి. ఈ హైదరాబాదులోనే భగవద్గీత ఆయన పంచారు. పంచడం అంటే ఊరకనే కాదండి, డబ్బులు పెట్టి కొనుక్కున్నారండి వాళ్ళిద్దరు. ఇంతకు కొనుక్కున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? చూద్దాం అది కూడా. Thank you so much. You can go on the way, okay? Thank you so much. So they are Christians, but they got Gita. ఏమన్నాడు? వాళ్ళ క్రైస్తవులు ఏం కొనుక్కున్నారు? భగవద్గీత. తప్ప క్రైస్తవులు ఉండే భగవద్గీత కొనుక్కోకూడదా? మంచి అనేది ఎందులో ఉన్నా డబ్బు పెట్టి కొనుక్కొని మంచిని చదవచ్చు, నేర్చుకోవచ్చు, పంచవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మన రాజ్యాంగం అంత పటిష్టమైన రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిజంగా ఆ ముసాయిదా కమిటీ ద్వారా మరి ఎన్నో సంవత్సరాలు కృషి చేసి, ఏమండి ఒక చక్కటి రాజ్యాంగాన్ని, ఏ దేశంలోనూ ఇంత పెద్ద రాజ్యాంగం లేదండి, ఎలిఫెంటైన్ కాన్స్టిట్యూషన్ అన్నారు మనదాన్ని. అంటే అంత పెద్ద రాజ్యాంగం. దేశము పెద్దదే, మన రాజ్యాంగం పెద్దదే. మరి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మనకు హక్కులు కల్పించి, నువ్వు జైనుడువా, బౌద్ధుడువా, ఏమండి క్రైస్తవుడువా, లేదా హైందవుడువా, లేదంటే ఇస్లాంవా, సోదరుడువా, ఎవరైనా కానివ్వండి, మీరు చక్కగా మీ ధర్మాన్ని ప్రకటించుకోవచ్చు. ఇంత చక్కటి లాస్, చట్టాలు మన దేశంలో ఉన్నా ఎందుకు జరుగుతున్నాయి ఉన్మాదాలు? అంటే ఈ ఉన్మాదాన్ని సమర్థించే ఎవరో కొందరు మతోన్మాదులు లాంటి వాళ్ళు అన్ని ధర్మాల్లోని ఉన్నారు.
వీళ్ళ విషయమే ఈ దేశం జాగ్రత్త పడాలి. మనమంతా ప్రేమతత్వంతో జీవిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి క్రైస్తవ ఉన్మాదులకు క్రైస్తవ పిచ్చి, హైందవ ఉన్మాదులకు హైందవ పిచ్చి, ఇస్లాం ఉన్మాదులకు ఇస్లాం పిచ్చి, ఇలా రకరకాల వాళ్ళు కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారండి. వీళ్ళు లక్షల మీద కోట్ల మీద ఉండరండి వీళ్ళు. ఎందుకంటే చీడపురుగు ఒక్కడు చాలు కదండి సమాజాన్ని చెడపడానికి. ఇలాంటి తప్పుడు పనులు చేయటం వల్ల ప్రజలకు లేనిపోని వాటిపైన ఉసిగొల్పుతున్నారు. ఏంటి? దీనివల్ల కొట్టుకోవటం, చంపుకోవటం, తగలబెట్టుకోవటం. ఏమంటే నా చిన్నప్పుడైతే అంటే నిజంగా పాత బస్తీలో జరిగిన గొడవలకైతే అబ్బో ఇన్నన్ని కాదండి. ఎప్పుడు నరుక్కుంటారో, ఎప్పుడు చంపుకుంటారో, ఎప్పుడు అల్లర్లు చెలరేగుతాయని భయం గుప్పిట్లో ప్రజలు. చూడండి, పిల్లలు అరుస్తున్నారు బయట, డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. వాలంటీర్లు, దేవుని పిల్లలారా, ఏమండి ఇది తగదని నేను చెబుతున్నాను. ఇది తగదు, ఎవరికీ తగదు. మనం భారతీయులం, మనమంతా దేవుని పిల్లలం, ఒకరితోనొకరు సహనం కలిగిన వాళ్ళం. ఓకే, బైబిల్ కోసం ఏదో చెబుతున్నారు. బైబిల్ విషయంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో బైబిల్ కాల్చిన సందర్భాలు కూడా మీకు తెలుసు. అంటే క్లిప్పింగ్స్ ఉన్నాయి కానీ నేను మీకు చూపవలసిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు కాబట్టి, టైం లేదు కాబట్టి చెప్తున్నాను. బైబిల్ని రోడ్డు మీద తగలబెట్టేశారు, కట్టలు కట్టలుగా, కుప్పలు కుప్పలుగా పోసి. అంటే ఏదో ఒక ఉన్మాదంతో ఏదో ఒక చెడును వ్యాపింప చేయాలి. దీనివల్ల క్రైస్తవులలోని గలాట, హైందవ సోదరుల్లో గలాట, దీని దేశమంతా కూడా తొంగి చూడడం. ఏంటి భారతదేశంలో ఎల్లర్లు, మత సంబంధమైన ఈ గొడవలు ఏంటి అంటే దేవుని వాదం ఇదేనా? బాగా వినండి, మీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను. మనుష్యులుగా మతాల మధ్య మనకి ఈ ద్వేషాలు ఉన్నాయే, మనమందరం కొలిచేది ఒకటి ఉందండి, దాని పేరే దైవం. అవునా? అందరూ కొలిచేది ఏంటి? దైవం. క్రైస్తవులు ఏమంటారు చెప్పండి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఒక్క దైవం అంటున్నారా లేదా? ఓకే. మరి హైందవ సోదరులు ఏమన్నారు? సబ్కా మాలిక్ ఏక్ హే. ఏమండి? బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. అంటే మొత్తానికి దైవత్వాన్ని గురించి ఒక్కడే 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 అని క్రైస్తవులు అంటున్నారు, హైందవులు అంటున్నారు, ఇస్లాం సోదరులు కూడా సబ్కా మాలిక్ ఏక్ హే అని కూడా చెబుతున్నారు. అంటే మొత్తానికి మనమంతా ఒక్క దైవాన్ని కొలుస్తున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, ఈ ప్రశ్న వేస్తున్నాను మీకు, ఆ దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉంది? పైన ఉన్నాడు దైవం. మరి దైవం ఉండబట్టి సూర్యుడు వెలుగుతున్నాడు, భూమి తిరుగుతుంది, వర్షాలు కురుస్తున్నాయి, నేల పండుతుంది. ఇదంతా దైవం చేస్తుంది, ప్రభుత్వాలు చేస్తున్నావు కాదు. ఓకే, రైట్. మరి ఆ దైవానికి ఎవరి మీద పక్షపాతాన్ని వహిస్తున్నాడు చెప్పాలి. ఇప్పుడు ఆ దైవానికి క్రైస్తవులు అంటే పక్షపాతమా? హైందవులు అంటే పక్షపాతమా? ఏమండి? ఇస్లాం వాళ్ళంటే పక్షపాతమా? నిజంగా మనుష్యుల్లాంటి పక్షపాతమే దైవాలకు ఉంటే ముందు అల్లర్లు, మత సంబంధమైన గొడవలు ఇక్కడ కాదు జరగాల్సింది. ఎక్కడ? ఆకాశంలో కొట్టుకోవాలి అందరూ ఉన్నాం. లేదు, మరి అది జరగట్లేదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంటే దైవం ఒక్కడే. ఆ దైవానికి తను నమ్మని వారి మీద ఏ ద్వేషమో లేదు. ఒకవేళ నిజంగా పైనున్న దేవుడు హైందవ దేవుడు అనుకోండి, ఒరే క్రైస్తవులారా మీరు నన్ను కొలవట్లేదు కాబట్టి మీరంతా రోగాలతో చావండ్రి అని శపించాడా? చెప్పండి. మీ భూభాగాలు పండకూడదు అని నాశనం చేశాడా? లేదు. చివరికి దేవుడు నమ్మని నాస్తికులు కూడా బాగానే ఉన్నారు సమాజంలో, హేతువాదులు, నాస్తికులు బాగున్నారా లేదా? అందరూ బాగున్నారు. అంటే ఇప్పుడు దేవునికి మనుష్యుల మీద పక్షపాతం ఉందా? మతాల సంబంధించిన పక్షపాతం ఉందా? ఏమర్థమైపోయింది మనకి? పక్షపాతం లేదు. అందరికీ గాలి సమానం, నీరు సమానం, వెలుగు సమానం, వేడి సమానం. మరి దేవునికి లేని ఈ భేదం మనిషికి ఎందుకు ఈ మత భేదం? అది ఒక క్రైస్తవుడిగా నేను అడుగుతున్నాను. యావత్ భారతదేశాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఏమని? దేవుళ్ళకు లేని గొడవలు మీకెందుకర్రా? దేవుడే ఓర్చుకుంటున్నప్పుడు మీకెందుకర్రా గొడవలు? నడి రోడ్డు మీదకి వచ్చి బైబిల్ పంచితే వాళ్ళు కొట్టడాలు, తిట్టడాలు, కాల్చడాలు. పోనీ క్రైస్తవులు ఎప్పుడైనా ఏమైనా భగవద్గీతను తగలబెట్టారా ఈ దేశంలో? ఏమంటే ఖురాన్ ఏమైనా తగలబెట్టారా? ఎందుకు తగలబెట్టారు? క్రైస్తవులు అహింసా విధానాన్ని కలిగిన వాళ్ళు. దేని బట్టి? మనం నమ్మిన రక్షకుడు యేసుప్రభు మనకి ఏమి నేర్పించాడు? ఉన్మాదాన్ని నేర్పించలేదు. ఏమి నేర్పించాడు? నీ పొరుగువాడు ఒక చెంప మీద కొడితే నాయన మరొక చెంప చూపించు, అక్కడితో గొడవ సాల్వ్ చెయ్యి, నువ్వు చెయ్యెత్తి కొట్టొద్దు అని నేర్పించాడు.
అదే కదా గాంధీ మహాత్ముడు ఈరోజు ఆదర్శంగా తీసుకొని, అది మహాత్ముడు చెప్పిన మాట అనుకున్నారా? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పని చెప్పిన మహాత్ముని మాట ఒకనాడు 2000 సంవత్సరాల క్రితం యేసు నేర్పించిన మాట. అది ఎవరు కాదనలేరు. అంటే ఒక మంచినే కదా ప్రభువు నేర్పించాడు. ఇకపోతే ఆ దేవుని గురించి బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా అండి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాట. ఆయన 45వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఏముంది చూడండి. దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. అవునా? ఆయనకు భేదం ఉందా? దేవుడికి పక్షపాతం ఉందా? లేదు. అందరి పొలాలు పండుతున్నాయి, అందరి ఇల్లు మేలు జరుగుతున్నాయి, అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? హీఈస్ ఫాదర్, తండ్రి గనుక. తండ్రికి ఏ పిల్లడంటే పక్షపాతం చెప్పండి? కూతురునొకలా, కొడుకునొకలాగా, పెద్ద కొడుకునొకలా, చిన్న కొడుకునొకలా. ఏ తండ్రి చూడడు, తల్లి చూడదు. అలా చూస్తే వాళ్ళు మారేడు వాళ్ళు అవుతారు, కానీ సొంత తల్లిదండ్రులు అవ్వరు. మరి ఈరోజు దేవుడు మనందరినీ, భూమి మీద ఉన్న ఈరోజు 850 కోట్లుగా విస్తరించిన ప్రజల్ని ఎవరిని పక్షాన దేవుడు ఉన్నాడు చెప్పండి? అందరూ తన పిల్లలే. అందరినీ సమానంగా చూసుకుంటున్నాడు. దేవునికి లేని భేదం మనుషులు పెట్టిందెవరో వాడే మతోన్మాది. నిలదీసి అడగాలి ఈసారి, ఎందుకు నువ్వు చేస్తున్న వల్లరి? ఎందుకు? నేను సువార్త చెబితే నీకు ఇబ్బంది ఏంటి? నేను కరపత్రాన్ని పంచితే నీకు ఇబ్బంది ఏంటి? ఏమండి, ఈరోజు ఈ బైబిల్ పట్టుకొని వెళ్తే బోర్డులు పెట్టేశారు. ఏమని? ఈ బైబిల్ మీరు ఎక్కడ చెప్పడానికి వీల్లేదు. భారతదేశం, భారత గడ్డ మనది కాదా? మన భారతీయులం కాదా? మనంతా సోదర సోదరీమణులం కాదా? ఒకవేళ అదే నిజం అనుకుంటే ఈరోజు మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అనేది ఉంది. మీ అందరికీ తెలుసు, చదువుకున్నారో లేదో. అదేం చెప్తుందో తెలుసండి? Do you know what Indian Constitution of Article 25 says? ఏమంటుందో తెలుసు? అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి, సాక్ష్యాలనే చూపిస్తాను మరి నేను, ఎందుకంటే మాటలతో చెప్పిన ఎవరు నమ్మరు. ఏమనుంది? Article 25 reads, subject to the public order, morality and health to the other provisions of this part, all persons are equally, సమానంగా, entitled to freedom of conscience and the right freely, ఈ 3 జాగ్రత్తగా వినండి, profess, practice and propagate the religion. అంటే ప్రొఫెస్ అంటే ఏమండి? చెప్పు. ఇంకా ప్రాక్టీస్, అవలంబించు. 3 ప్రాపగేట్, ప్రచారం చెయ్యు. అవునా? అంటే రాజ్యాంగంలో ఏముంది చెప్పండి ఈ మాట? ప్రాపగేట్ అనే పదం కనబడుతుంది చూడండి. ప్రాపగేషన్ అంటే ఏంటి? తెలుగులో అర్థం ప్రచారం చేసుకోవచ్చు. మరి బైబిల్ని ప్రచారం చేస్తే ఎందుకు ఈరోజు మత ప్రచారం అని పేరు పెట్టి అడ్డుతున్నారు? దిస్ ఈజ్ నాట్ ఇన్ఫ్రింజింగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అంటే ఈరోజు రాజ్యాంగపరమైన ధర్మాలను కాలరాస్తున్నారు ఈ దేశంలో. అందరూ కాదు, కొందరు. వాళ్ళే మతోన్మాదులు. కనుక అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నేను నా క్రైస్తవ సోదరులకు కానీ ఇతర సోదరులు ఎవరైనా కానీ అభ్యంతరపరిచే వాళ్ళ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, with one hand you carry Bible and the other hand you carry the Constitution of India. అంటే ఒక చేత్తో బైబిల్ని పట్టుకో, మరొక చేత్తో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని సువార్తకి వెళ్ళండి. ఒకళ్ళు ఎవరైనా అడ్డితే, ఇదిగోండి రాజ్యాంగంలో ఈ మాట ఉంది, ప్రాపగేషన్ అని, ప్రచారం చేయమనుంది. అప్పుడు మీ మీద ఏ పోలీసు అతనికి కేసు పెడతారు చెప్పండి? తీసుకెళ్ళమనండి. ఎస్పీ దగ్గర తీసుకెళ్తారు, కమిషనర్ దగ్గర తీసుకెళ్తారు, డీజీపీ దగ్గర తీసుకెళ్తారు. ఎవరైనా సరే, ఈవెన్ he may be PM or CM, అందరూ కూడా, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, అందరూ కూడా they should abide by the Constitution of India. రాజ్యాంగపరమైన హక్కులు కలిగి ఉండాలి, అందరికీ సమానం. దేవుని పిల్లలారా, ఇటువంటి ప్రేమతో పరమత సహనం అని ఈరోజు దేశాన్ని గొప్పగా చెబుతుంది భారతదేశం. మన సంస్కృతి గొప్పది, ఏమండి, మన పద్ధతులు గొప్పవి. విదేశాలు అంటారు చెడిపోయేవన్నీ కూడా. ఏముంది? మగ పెళ్లి చేసుకోవడం, ఆడ పెళ్లి చేసుకోవడం, ఏమండి, బట్టలు అరకొరగా వేసుకొని రోడ్డును తిరగటం, ఇదేనా విదేశీ సంస్కృతి? బట్ ఇండియా లాంటిది కాదు. మన భారతదేశం విలువలు కలిగిన భారతదేశం. ఇలాంటి విలువలు కలిగిన భారతదేశం మిగతా ప్రపంచ దేశాలకు తలమానికంగా ఉండాలి. అంటే సహనంలోని, ప్రేమలోని, క్షమలోని. నిజంగా ఈరోజు మత సంబంధికులందరూ కూడా, లేదంటే విశ్వాసం కలిగిన వాళ్ళందరూ, దేవుళ్ళకి భేదం లేదు కదా, మనకి ఎందుకుంది? ఏమండి,
ఒకళ్ళు మిగతా మతాల కోసం వద్దని, క్రైస్తవుల కోసం నేను చెప్తున్నాను, క్రైస్తవుల కోసం నేను మాట్లాడతాను. ముగించేస్తాను, 2 minutes ముగించేస్తాను. మనం క్రైస్తవులు అయ్యండి ఎవరైనా కాని మాట మాట్లాడితే నువ్వేం చేయాలి? ఇంకో నిజంగా క్రైస్తవులైన వారు సహనం కలిగి ఉన్నారా అని ఆలోచిస్తే వీళ్ళకి సహనం లేదండి. ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చి ఏంటి అల్లర్లు, గొడవలు, పోస్టులు. దేనికి పోస్టులు? వైరల్ అవ్వాలి కదా న్యూస్. నాకు లైకులు రావాలి అంటే, నాకు వ్యూస్ పెరగాలి అంటే నేను ఎవడ మీద ఒక తప్పుడు కామెంటరీ చెయ్యాలి, తప్పుడు వాదాన్ని నేను వినిపించాలి. ఇది న్యాయమా? అంటే నీ బైబిల్ నీకు ఏమి నేర్పించింది? బైబిల్ ఏం నేర్పించింది? యేసుప్రభు నేర్పించాడు. సిలువలో చనిపోతూ ప్రాణం పోతున్న సమయంలో తను చూసి అందరూ హేళన చేస్తుంటే అప్పటికే కొరడాలతో కొట్టారు, ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, శరీరం అంతా రక్తం, మేకులు, కాళ్ళు, ఏమంటే చేతులకి మేకులు దూషిస్తుంటే యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని క్షమను క్రైస్తవులుగా మనకు నేర్పిస్తే, క్రైస్తవుల్లో క్షమ ఉందా? మీరు చెప్పండి. నిన్ను కాని మాట ఎవడో అన్నాడు, తెల్లవారు లేచి మొబైల్ పట్టుకుని కూర్చుంటాడండి. హలో ఫ్రెండ్స్, ఏం కావాలరా నీకు, ఏం కావాలి? ఈరోజు నన్ను ఒకడు కాని మాటలు అన్నాడు అని ముందు వాడు వైరల్ క్లిప్ వేస్తాడు, వేసి నేను అతను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని ఎండ చేస్తాడు ఎవడైనా క్రైస్తవుడు? చెప్పండి. నా ఈడు దానికి ఒక 100 మసాలా నూరి రెచ్చగొట్టి డిబేట్కి పిలుస్తున్నాను, వస్తాడేమో అడగండి. డిబేటా? దేనికి? అంటే నువ్వు తన్నుకోవడానికి వీధి రెడీగా ఉందనుకున్నావా? అంటే నువ్వు గోండావా? ఎవరు నువ్వు? అంటే నీకు క్షమ లేదా? క్షమ లేదా? నో, క్షమ లేదు. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లా. యేసుప్రభు సిలువలో ఏదైతే చెప్పాడో తర్వాత ఆయన రాసిన మాటల్లో కూడా ఏం చెప్పాడండి? మనం నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరిని క్షమించమని చెప్పాడు? మార్కు సువార్త బైబిల్లో చూడండి, 11వ అధ్యాయం 25. మార్కు సువార్త 11వ అధ్యాయం 25. మీరు ఒకరి మీద ఎవరి మీదైనా విరోధం కలిగి ఉంటే, మీరు నిలవబడి ప్రార్థన, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అంతా క్షమించండి. క్షమించేస్తే ఏమైపోద్ది? అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను, మనమే మంచోళ్ళమా? ఎదుటివాడిని అంటున్నా నువ్వు చెడ్డోడు కాదేంటి? ఎదుటివాళ్ళని పాపి అని అంటున్నా నువ్వు, చెడ్డవాడు అంటున్నా నువ్వు మంచోడు నువ్వా? ఎవడు మంచోడు లేడు, అందరూ నేరస్తులమే. ఏమండి? అప్పుడు రామారావు గారు సినిమాలో పాట పెట్టారులేండి, ఇది యేసుప్రభు మాటే. ఏంటి? మీలో నేరం చేయని వాడు ముందు రాయేయండి అని, మనుషులను సమాధి చేస్తారా అని ఒక చక్కటి సాహిత్యం రాశారులేండి ఆ రోజు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు చెప్పిన మాటని తన సినిమాలో చిత్రీకరించారు ఎన్టీఆర్ రామారావు గారు. మంచిదే. అంటే సమాజాన్ని ఏం చెబుతున్నారంటే, నువ్వు పాపివై ఉండి ఎదుటివాడిని ఎందుకయ్యా కించపరుస్తావు? ఈరోజు చూడండి, సోషల్ మీడియాలో యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు, కొట్లాట్లు, గొడవలు గొడవలు, అల్లర్లు. ఇప్పితే చాలండి అంతా అల్లరే. మంచి ఉంది ఎక్కడో 1% మంచి, మిగతా అంతా కూడా బూతులు, అసభ్యకర పదజాలాలు, ఒకరి మీద ఒకరికి విరోధ భావాలు. చివరికి వ్లాగులు చేసుకుని వీడు ఇంకో వ్లాగులు చేసుకునేవాడి మీద పోటీ వీడికి. వీడు హోమ్ టూర్ చేస్తాడు, ఆవిడెవరో హోమ్ టూర్ చేస్తుంది, ఆవిడ కోసం నీకు ఎందుకురా? ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు కదా. కానీ ఆయన కామెంట్ చేయకుండా ఉండలేడు. పోనీ కామెంట్ విన్న తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు 10 కామెంట్లు చేస్తారు. ఇక వీళ్ళు ఫాలోవర్స్ వాళ్ళ ఫాలోవర్స్ ఫైటింగ్ యుద్ధంలో. ఏమండి? ఇన్స్టాగ్రామ్లో ఫైటింగు, తర్వాత ఏమో ఫేస్బుక్లో ఫైటింగు, అన్నిట్లోనే యుద్ధాలే. ఇక ఎక్కడ చెప్పండి శాంతి? అందుకే సహనం. సహనం. ఒక మాట అన్నప్పుడు నువ్వు తలదించుకొని ఉంటే అతడు రెచ్చిపోడు. ఒక తిట్టనేమండి, ఏమండి? ఊరుకున్నోడు తట్ట ఊరంతా సరిపోరండి సామెత ఉంది. అరవనివ్వండి, ఎంతసేపు అరుస్తాడు? నువ్వు ఇలాగొన్న కుక్క బౌ 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 అరుస్తుంది, నువ్వేమనద్దు, కామ్గుండు. అరుస్తుంది అరుస్తుంది అరుస్తుంది, గొంతు నొప్పి పెడుతుంది, తోక ముడుచుకొని పోతుంది. అది కామ్గా ఉండండి. ఆ మాత్రం దాన్ని కుక్క అరుపులకు ఎందుకు భయపడిపోవడం? అంటే మనుష్యులను ద్వేషంతో రెచ్చగొట్టే పదజాలాలు ఏవి కాకుండా మంచితనంతో మనుష్యుల మనస్సులను మార్చేటట్లుగా క్రైస్తవుడా నువ్వు మారయ్యా,
నువ్వు మారు. తర్వాత నీ తోడు సమాజం మారుతుంది. ప్రభు మార్గదర్శకం చేసి చూపించాడు. ఏమని? ఇలా ఉండాలి మనం, ఇలా ఉండాలి. ఆయన దూషింపబడి, ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23. ఆయన దూషింపబడి, బదులు దూషింపలేదు. యేసుప్రభు ఎన్ని తిట్టాడు? నువ్వు ఒక మాట అంటే ఆయన 10 మాటలు అన్నాడా? లేదు. ఆయన శ్రమ పెట్టబడి, బెదిరింపగా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడికి విడిచిపెట్టండి. దేవుడు అన్నవాడు పైన ఉన్నాడు. ప్రతి వానికి న్యాయాన్ని చేస్తాడు. ధర్మకర్త. ఆయనలో పక్షపాతం లేదు. పక్షపాతం ఉంటే ఎందాడే చెప్పాను కదా, క్రైస్తవులను ఒకలాగా, ఇస్లాం వాళ్ళని ఒకలాగా, హిందువులను ఒకలాగా చూసి ఉండేవాడు ఆయన. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్లో ఉంది. దేవుడు పక్షపాతి కాడు. అలాంటప్పుడు ప్రియులారా, మనమంతా ఈ దేశంలో అందరినీ ప్రేమించండి. క్రైస్తవులు అంటే అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళు కదా, ఏమండి? హైందవుల కోసం, రాజకీయ నాయకుల కోసం, ప్రభుత్వాల కోసం ప్రార్థన చేసే బాధ్యత క్రైస్తవులకు అప్పచెప్పాడు. అలాంటప్పుడు నీకెందుకయ్యో పొరుగువాడితో గొడవ? ఒకళ్ళు ఇది అంటున్నాడు అనుకో, క్షమించండి అని నమస్కారం పెట్టి వచ్చేయండి. ఏమండి? క్రైస్తవులు ఎప్పుడు తిరుగుబాటు చేసినట్టుగా, అల్లర్లకు వెళ్ళినట్టుగా, కొట్లాటలు చేసినట్లుగా, కర్రలతో వెళ్ళినట్లుగా, దాడులు చేసినట్లుగా ఎక్కడ లేవు. ఒకళ్ళు ఎవడైనా ఉంటే వాడు ఉన్మాది, అది తప్పు. ఆడ క్రైస్తవుడే కాడు. కనుక అలాంటి క్రైస్తవ్యం మనకొద్దు. యేసుక్రీస్తు వారు నేర్పించిన సహనంతో కూడిన క్రైస్తవ్యమే నిజమైన క్రైస్తవ్యం. అలాంటి గొప్ప క్రైస్తవ్యానికి మీరంతా అనుచరులు. పేరుకు క్రైస్తవులుగా పిలువబడ్డం కాదు ముఖ్యం, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మీ జీవితంలో అనుసరించడం ముఖ్యం. అలా అనుసరించి దేవుని వాదం అండి, అదే దేవుని వాదం, దేవుని హృదయం, దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వాళ్ళగా మీరందరూ ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా, నీ పిల్లలతో కలిసి మంచి మాటలు మాకు నేర్పించారు. మాకు ఎవరన్నా ద్వేషం లేదు తండ్రి, అందరూ మీ పిల్లలే. మేమందరినీ ప్రేమిస్తున్నాం, క్షమిస్తున్నాం, అందరి గురించి ప్రార్థిస్తున్నాం, అందరూ బాగుండాలి అని. కనుక అటువంటి మనస్సు నీ పిల్లలైన వాళ్ళందరికీ నేర్పించి ఈ దేశంలో శాంతి సమాధానాలను ప్రేమతో నెలకొల్పవలసిందిగా వేడుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.